వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. లక్ష్మీనారాయణ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియాలో L-కార్నిటిన్ టాబ్లెట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందని చాలా మంది ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. దీనివల్ల నిజంగానే యూజ్ ఉందా, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా ఫ్యూచర్లో? సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం రావు కానండి, యూజ్ అయితే అసలు లేదండి. ఎందుకంటే యాక్చువల్గా L-కార్నిటైన్ అంటే అదొక ఎమినో యాసిడ్ అండి. ఓకే. అంటే మన బాడీలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ని మైక్రోకాండియాలోకి పుష్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో మన బాడీలోకి వచ్చే ఎనర్జీకి మెయిన్ రిజర్వాయర్ ఎక్కడ ఉందంటే మైటోకాండ్రియాలో ఉంటుంది. సో మన బాడీలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ని మైటోకాండ్రియాలోకి పంపించి ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడమే ఈ L-కార్నిటైన్ ఒక ఎమినో యాసిడ్ పని అనమాట. సో దీన్ని వాళ్ళు టాబ్లెట్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇది ఇన్స్టాలో చూస్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇది నా దగ్గర కూడా వచ్చారు, ఒక 45,000 ఇస్తామని ప్రమోట్ చేయమని అడిగారు. సో నేనేమన్నానంటే అది న్యాచురల్ ఫుడ్లో ఉంటుంది కదా, ఇది మీకు న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుంది. మీకు డైరీ ప్రోడక్ట్లు తీసుకుంటే అన్నిట్లోనే ఉంటుంది. లైక్ మీరు మిల్క్ తాగారనుకోండి, అందులో కొంత L-కార్నిటైన్ ఉంటుంది. మీరు ఫిష్ తీసుకున్నారనుకోండి, L-కార్నిటైన్ ఉంటుంది అందులో. మీరు అలా కాకుండా మటన్ తీసుకున్నారనుకోండి, అందులో కూడా ఉంటుంది. మీరు ఎగ్స్ తీసుకున్నారనుకోండి, అందులో కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ టాబ్లెట్లోనే నేను ఎందుకు ప్రమోట్ చేయాలని అడిగాను. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, మరి ఫ్రూట్స్లో ఉన్న ప్రతి విటమిన్ కూడా మల్టీవిటమిన్లో ఉన్నాయి కదా సార్, మరి అలాంటప్పుడు మల్టీవిటమిన్లు ఎందుకు వచ్చినాయి మార్కెట్లోకి అని అడిగారు అనమాట. అది మంచి క్వశ్చన్ యాక్చువల్గా వాళ్ళు అన్నది కూడా. సో మనం ఫ్రూట్స్ తినలేకపోతున్నాం కాబట్టి మల్టీవిటమిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మటన్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ మనం ఇవన్నీ తినలేకపోతున్నాం కాబట్టి ఎవ్రీడేలో ఈ L-కార్నిటైన్ సప్లిమెంట్ తీసుకోవాలి. సో అంతే తప్ప L-కార్నిటైన్ అనేది మ్యాజిక్ పిల్ ఏమి కాదు. అది ఫ్యాట్ లాస్కి అస్సలు యూజ్ అవుతాం. ఫ్యాట్ లాస్కి యూజ్ అయ్యే ఒక లక్షల కొద్ది పారామీటర్లో L-కార్నిటైన్ అనేది ఒకటి. అదొక్కటి అయితే మ్యాజిక్ పిల్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఫుడ్ లో ఉండే విటమిన్స్ లో అదొక విటమిన్ అంతే. ఇప్పుడు దాని వల్ల ఫ్యాట్ లాస్ అవుతుందని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అలా ప్రమోట్ చేస్తే కొంటారండి. ఇప్పుడు ఫ్యాట్ లాస్ అనే పదానికి చాలా జనాలందరూ కూడా ఎర్రెక్కిపోయి ఉన్నారు. వాళ్ళకి ఫ్యాట్ లాస్ అనే పదం వినపడితే దాన్ని కొనేస్తారు. ఓకే. సో అందుకే L-కార్నిటైన్ దాన్ని అడ్డం పెట్టేసి ఇది ఫ్యాట్ లాస్ యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంతే, L-కార్నిటైన్ కి ఫ్యాట్ లాస్ కి ఎలాంటి సంబంధం లేదు. అంటే హెల్తీగా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి లక్ష్మీనారాయణ గారు? హెల్తీగా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా నాన్ వెజ్ తినొచ్చండి. ఫస్ట్ మీ బాడీ వెయిట్ ఎంత ఉంది దానికి ఇంటూ 1.5 grams ప్రోటీన్ తీసుకోవాలి. ఆ ప్రోటీన్ అనేది మీరు చికెన్ నుంచి కానీ, ఫిష్ నుంచి కానీ, ఎగ్స్ నుంచి కానీ, వే ప్రోటీన్ నుంచి కానీ, నాన్ వెజిటేరియన్ నుంచి ఎక్కువ తీసుకోండి. మీరు నాన్ వెజ్ కనుక తినగలిగితే. వెజిటేరియన్లో కూడా 1 or 2 ఆప్షన్స్ ఉంటాయండి. అది కాకపోతే ఏంటంటే ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి ప్రోటీన్ రావాలంటే. అదే మీరు ఒక 200 grams పన్నీర్ తిన్నారనుకోండి, జస్ట్ ఒక 100 grams చికెన్ తోటి ఈక్వల్ అనమాట. ఇది 4 ముక్కలు తింటే అయిపోతుంది. అదేమో 200 grams తినాలి, పెద్ద ప్యాకెట్ తినాలి. మరి అదే పప్పులో నుంచి తినాలనుకోండి, ఇక మనం 1 kilo పప్పు తినాలి. అది పాసిబుల్ కాదు కదా. సో అందుకనే మీరు త్వరగా ఫ్యాట్ లాస్ అవ్వాలి, త్వరగా మజిల్ గెయిన్ చేయాలంటే నాన్ వెజ్ అనేది బెస్ట్ ఆప్షన్ మీకు. సో మీరు హ్యాపీగా నాన్ వెజ్ తినండి, 1 గంట సేపు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, మీరు చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతూనే మీరు మజిల్ కూడా గెయిన్ చేస్తారు. అంటే వెజిటేరియన్స్ మరి ఏం చేయాలంటారు? వెజిటేరియన్కి పన్నీర్ అనేది ఒక ఆప్షన్ ఉంది, టోఫు ఒక ఆప్షన్ ఉంది, సోయాబీన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది, మిల్ మేకర్ అనేది ఒక ఆప్షన్ ఉంది, స్ప్రౌట్స్ కూడా ఆప్షన్ ఉంది, చిక్ పీస్ కానీ, రాజ్మా కూడా కొంత ప్రోటీన్ మీకు అవైలబుల్గా ఉంటుంది, దాల్లో కూడా కొంత ప్రోటీన్ అవైలబుల్ ఉంటుంది. సో బట్ కంపేరిటివ్లీ నాన్ వెజ్తో పోల్చుకుంటే వెజిటేరియన్ ఎక్కువ ఫుడ్ తినాలి. ఓకే. మనం యూజువల్గా పప్పు ఎలా తింటాం, ఇంట్లో గరిటె వేసుకుంటాం, అది 1 ముక్క చికెన్ తోటి ఈక్వల్. మరి ఇప్పుడు చూడండి, నేను పప్పు తిన్నాను నాకు ప్రోటీన్ వచ్చేసింది అని అనుకుంటారు చాలా మంది. ఆ 1 గరిటెలో ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉందో 1-2 పీసులు చికెన్ తోటి ఈక్వల్. అది 2 పీసులు చికెన్ తింటే ఈక్వలా, లేకపోతే అంతంత పప్పు తింటే మనకి ఈజీగా ఉంటుందంటే అది ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. సో నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఫ్యాట్ లాస్ అవ్వడం చాలా ఈజీ అనమాట. వాళ్ళు వెజిటేరియన్ వాళ్ళకి కావాలి, అంతంత ఫుడ్ నేను తినలేకపోతున్నాను, ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వలేకపోతున్నాను అనుకుంటే వాళ్ళు హ్యాపీగా వే ప్రోటీన్ తీసుకోవచ్చు. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే అసలు ఏంటి మీ అభిప్రాయం ప్రకారం? హెల్దీ లైఫ్ స్టైల్ అంటే
మీరు హ్యాపీగా 3 పూట్ల తినాలండి. ఫస్ట్ ఆ ప్రతి మీల్లో కూడా నేను వచ్చి మీ దగ్గరకి ఇప్పుడు నీ ప్లేట్లో ప్రోటీను, ఫ్యాటు, ఫైబరు, కార్బోహైడ్రేట్ ఉందా అని అడిగితే మీరు నాకు ఆ ప్లేట్లో చూపించగలగాలి. అలా నాకు మీరు ప్రతి 3 మీల్స్లోనూ చూపించాలి. అంతే. ఈ చిన్న లాజిక్ కనుక మీకు తెలిస్తే మీరు చాలా హెల్తీగా ఉంటారు. అసలు రోగాలనే మీ దగ్గరకు కూడా రావు. అసలు డిన్నర్ ఏ టైంలో చేయాలి లక్ష్మీనారాయణ గారు? డిన్నర్ యూజువల్గా ఎర్లీ డిన్నర్ అండి. అంటే 6కి చేయాలి, 7కి చేయాలని కాదు ఇక్కడ. కొంతమంది నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఉంటారు, రాత్రి సెమీ నైట్ చేసేవాళ్ళు ఉంటారు, 2ంటికి 3ంటికి పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి 6ంటికి మన డిన్నర్ చేయమంటే అసలు అది సెన్స్లో పాయింట్ కాదనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఎప్పుడు పడుకోబోతున్నా సరే దానికి 4 గంటల ముందు మీ లాస్ట్ మీల్ తీసుకొని ఉండాలి మీరు. అలా లైక్ మీరు 2ంటికి పడుకుంటున్నారు అనుకోండి, దానికి 4 గంటల ముందు అంటే 9కో 10కో తీసుకోండి. మీరు 10ంటికి పడుకున్నారనుకోండి 6 o'clock తీసుకోండి. మీరు 9ంటికి పడుకున్నారండి 5 o'clock తీసుకోండి. మీరు 8 o'clock పడుకున్నారనుకోండి 4 o'clock తీసుకోండి. 4 hours ముందు మీరు అంటే మీరు పడుకోవడానికి 4 hours ముందు కనుక మీరు లాస్ట్ మీల్ తీసుకుంటే అది ఎర్లీ డిన్నర్ అనమాట. ఓకే. చాలా మంది ఎర్లీ డిన్నర్ అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రాత్రి 2ంటికి పడుకునే వాళ్ళు 6ంటికి తింటారు. అది ఎర్లీ డిన్నర్ కాదు. ఎందుకంటే పడుకోవడానికి మీకు ఆల్మోస్ట్ 8 hours గ్యాప్ ఉంది. అప్పుడు బాడీ అనేది క్లీనింగ్ అండ్ రిపేరింగ్ మెకానిజం అంత యాక్టివ్గా జరగదనమాట. జస్ట్ 4 hours ఈజ్ ఎనఫ్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే.